హలో అందరికీ నమస్తే అండి. రేపు శ్రీరామనవమి సందర్భంగా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేస్తారు. అందుకని ఈరోజు అమ్మవారిని అయ్యవారిని పెళ్ళికొడుకు పెళ్లి కూతురిని చేసి అలంకరిస్తున్నాము. ముందుగా ఇత్తడి గిన్నెలన్నీ తీసుకుని వాటికి పసుపు బొట్టు పెట్టేసి పసుపు కొమ్ములు కట్టి చక్కగా గోరువెచ్చని నీళ్ళలో పువ్వులన్నీ వేసి స్నానం నీళ్లు రెడీ చేశాము శుద్ధోదక స్నానానికి. అలాగే పసుపు దంచడానికి రోలుకి కూడా పసుపు కుంకుమ అది పెట్టేసి దీనికి కూడా రోకలకు కూడా పసుపు కొమ్ము కట్టేసాము. అలాగే జల్లెడకు కూడా పసుపు కొమ్ములు పెట్టి పసుపు కొమ్ములు నూరడానికి రోల్లో కూడా రెడీ చేసాము. ఇంకా అయ్యవారిని అమ్మవారిని సీతమ్మ వారిని తీసుకొచ్చి ఇంతకు ముందున్న వస్త్రాలన్నీ ఉంటాయి కదా అవి మెల్లిగా తీసేసి స్నానానికి రెడీ చేసాము. ఇంకా ముత్తైదులందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు స్నానం చేయిస్తారన్నమాట. ఈ నీళ్ళు ఇవన్నీ అన్నీ రెడీ చేసుకుని మామిడాకులు అన్నీ మనం ఇప్పుడు సంప్రదాయం మన తెలుగు సంప్రదాయంలో మ్యారేజ్ ఎలా చేస్తారు అట్లా మొత్తం పద్ధతిగా చేస్తారు వాళ్ళ ఇంట్లో. ముందుగా వస్త్రాలు ఇంతకు ముందున్న వస్త్రాలు తొలగించి వేరే మంచి మెత్తటి క్లాతులు కట్టేసి మనం మంగళ స్నానాలు చేయిస్తున్నాం అనమాట. ముందుగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయిస్తారు. ఇంకా అందరూ చేయించవచ్చు. ఒకళ్ళు జల్లెడ పట్టుకుంటే ఇంకోళ్ళు దాంట్లో నుంచి ఇంకా నీళ్ళు పోస్తారనమాట. ఇట్లా అందరు శ్లోకాలు చదువుకుంటూ అలాగే మంగళవాద్యాలు మోగుతుండగా, అంటే ఇవన్నీ మళ్ళీ మీకు వినిపిస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను మ్యూట్ చేసేసాను. చక్కగా మంగళ స్నానాలు మంగళవాద్యాలు వింటూ మేము శ్లోకాలు చదువుకుంటూ రాముడివి సీతవి పాటలు పాడుకుంటూ చాలా సరదాగా భక్తిగా చేసుకున్నాము. ఇంకా స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న అందరూ పోయించండి శుచిగా శుభ్రంగా. ఈ తర్వాత ఇంకా కంటిన్యూషన్ వీడియో ఉంటుందండి. థ్యాంక్ యూ.